అమ్మ చికెన్తో బిర్యానీ చేయమ్మా. అయితే ఇప్పుడు చికెన్తో దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను నేను కూడా. సరే, దానికి ఏం కావాలో చూద్దామా. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా. ఇది బిర్యానీ మసాలా, ఇది నా స్పెషల్ మసాలా అన్నమాట. ఇంగ్రీడియంట్స్ చెప్పమ్మా దీనికి. దీంట్లో కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు ఏం ఉండవు కానీ నార్మల్ బిర్యానీ మసాలా. నేను ఇంకో రోజు ఇంకో వీడియోలో చెప్తాను మీకు. సరే. ఇది మనం విడిగా వేసుకునే మసాలా. ఇది నెయ్యి, ఇది నూనె. స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు చూడు. దీంట్లోనే కాస్త నెయ్యి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఏమేయాలమ్మా? కొంచెం నూనె, ఆయిల్ వేడిన తర్వాత ఆయిల్, ఒక స్పూను నెయ్యి వేసాను అన్నమాట దీంట్లో. బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, మరాఠ మొగ్గులు, లవంగాలు, చెక్క, యాలకులు. ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, బిర్యానీ మసాలాలు, జాజికాయ, జాపత్రి, ఇవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. అంటే సింపుల్గా చేసే బిర్యానీ అన్నమాట ఇది. మీకు అరగంటలో బిర్యానీ రెడీ అయిపోతుంది. జాబులకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బిర్యానీ. బిర్యానీ చేస్తే ఎక్కువ టైం పడుతుంది అనుకునే వాళ్ళకి ఇది చాలా సింపుల్. తక్కువ టైంలో అయిపోద్ది, చాలా సింపుల్గా అయిపోద్ది. ఇప్పుడు మనం దీంట్లోనే చిన్న ఆనియన్స్ అయితే బాగుంటాయి బిర్యానీకి. యాక్చువల్ ఇప్పుడు మన ఇంట్లో చిన్నవి లేవు కాబట్టి పెద్ద ఆనియన్స్ని నేను కొంచెం పెద్దగా పోసాను. సరే, దీంట్లోనే కొంచెం పుదీనా వేసేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. మనం ఈలోపు బిర్యానీకి ఎలాగో వాటర్ కావాలి కాబట్టి నేను ఈ స్టవ్ బాయిల్ చేసి పెడతాను అన్నమాట. ఎందుకు ఇలాగా? నార్మల్గా దాంట్లోనే వేసేచ్చు కానీ. దాంట్లో వేస్తే కొద్దిగా టైం తీసుకుంటుంది. ఈ లోపల ఈ స్టవ్ మీద ఇది వేడవుతూ ఉంటుంది వాటర్. అప్పుడు అందులో వాటర్ వేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు మనకి చికెన్ ఇప్పుడే తెచ్చారు, టైం లేదు. దీన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టి దమ్ చేసేంత టైం లేదు కాబట్టి దీంట్లోనే నేను కొద్దిగా ఉప్పు, కొంచెం కారం వేసి దీన్ని బాయిల్ చేసేస్తున్నాను. సరే, ఇలా అయితే ఈజీగా అయిపోతుందా? త్వరగా అయిపోద్ది అన్నమాట. మన ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చారనుకో, గెస్ట్లు వచ్చినప్పుడు ఫాస్ట్గా బిర్యానీ చేయాలనుకో, అప్పుడు ఏం చేయాలంటే చికెన్ కొంచెం పక్కన బాయిల్ చేసుకుని వాటర్ హీట్ చేసుకుని మన మసాలా రెడీ చేసుకుని గిన్నెలో ఫాస్ట్ చేసుకుని ఫాస్ట్గా అయిపోతుంది. ఈసారి నేను చేస్తానమ్మా ఇలాగే. ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లో
ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టిన చికెన్ ఇప్పుడు ఈ చికెన్ వేసేసి 10 నిమిషాలు మగ్గిద్దాం. ఆల్రెడీ బియ్యం కడిగి నేను నీళ్ళన్నీ వంపేసాను అన్నమాట. ఎలా ఎందుకు? నువ్వు దమ్ బిర్యానీ అడిగావు కదా, వాటర్ వేయాలి కదమ్మా. వాటర్ కాదు, నువ్వు దమ్ బిర్యానీ అడిగావు కదా. మన ఊర్లో రాజుగారి బిర్యానీ అంతా చెయ్యకపోయినా ఆ టేస్ట్ వరకు అయితే తీసుకురాగలను, ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు కాబట్టి. అవునా? మనం ఇప్పుడు హోటల్కి వెళ్ళి రాజుగారి దమ్ బిర్యానీ తినాలి అంటే, మన ఫ్యామిలీ అందరూ వెళ్ళి తినాలి అంటే 2,000-3,000 ఖర్చు అవుతుంది. అవును కదా. మీకు అదే ఫ్లేవర్తో అదే రైసు అదే బిర్యానీ ఇప్పుడు నేను చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఈ రైస్ ఇందులో వేసేసి ఫ్రై చేయాలా? ఫ్రై చేయాలన్నమాట బాగా. ఇలా ఎంతసేపు ఫ్రై చేయాలి? ఇది రైస్ కొద్దిగా ఏగి పెట్టే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అంటే మనం ఆల్రెడీ ఇందులో కారం ఉప్పు అన్నీ వేసున్నాం కాబట్టి ఇవన్నీ ఫ్లేవర్స్, మసాలా ఫ్లేవరు, ఉల్లిపాయ ఫ్లేవరు అంతా ఈ రైస్కి బాగా పట్టుద్ది అన్నమాట. దీంట్లో బాగా వేపాలి రైస్. అది రైస్ ఇప్పుడు మంట తగ్గించి సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. అలా మూత పెట్టి మర్చిపోకూడదు. మనకి రైస్ వేగుతున్నాం. ఆల్రెడీ రైస్ వేగింది కాబట్టి కొంచెం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, నేను ఆల్రెడీ హాట్ వాటర్ పెట్టాను కదా, నేను ఒక గిన్నె రైస్ వేసాను అనమాట ఈ గిన్నెతో. అందుకు ఈ గిన్నెతో నేను 2 గిన్నెల నీళ్ళు పోస్తున్నాను. సరే. రెండు గిన్నెలు వాటర్ పోసాను. ఇది మనం ఆల్రెడీ ఇందాక మసాలా నూరుకున్నప్పుడు ఇది మిక్సీ గిన్నె వేస్ట్ చేయకుండా కొంచెం వాటర్ పోసాను అనమాట. సరిపోద్ది. రైస్కి ఆ వాటర్ సరిపోద్దా? సరిపోద్ది.
ఇందులో సాల్ట్ చూసుకుందామా. నేను ఇందాక తక్కువ వేసాను. ఇప్పుడు రైస్కి సరిపడిగా సాల్ట్ వేసుకుని ఒకసారి చెక్ చేసుకుని మరి కొంచెం మంది ఉప్పు తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, అందుకే చూసుకుని వేసుకోవాలి ఉప్పు. ఇది మనకు సరిపోద్ది. ఇప్పుడు మనం ఈ మగ్గిలిన కొత్తిమీర పుదీనా కూడా వేసేసాను. సాల్ట్ అన్నీ సరిపోయినాయి మనకి. దీన్ని బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకోవాలన్నమాట. మనకి ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయింది కదా, దీనిని కొద్దిగా తీసి ఒకసారి కలుపుకొని కొద్దిగా తగ్గించి సిమ్లో పెడదాం. దీన్ని సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. మన బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పైనుంచి నెయ్యి వేస్తున్నాను అన్నమాట. ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి దమ్ పెట్టేద్దాము. ఒకసారి మన బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఉడికిపోయింది. ముక్క కూడా చాలా సాఫ్ట్. అయిపోయింది మన బిర్యానీ. 2 మినిట్స్ నుంచి కట్టేద్దాం. సరే.